దండం పెట్టి వేడుకుంటున్నాను, ఇకనైనా మారండి అంటూ వేడుకుంటున్నారు మన జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ అయితే ఇప్పుడు అందరికీ మరి తెలుగు సినిమా ఇండస్ట్రీ పట్ల ఇలాంటి నీచమైనటువంటి ప్రవర్తనని మారుకోండి అంటూ చెప్తున్నారు. కాబట్టే సోషల్ మీడియాలో వినిపించేటువంటి విషయాల ప్రకారం అంతకుముందే సమంత నాగచైతన్య విడాకులపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సినీ ప్రముఖులంతా ఖండించారు. రాజకీయాల కోసం వ్యక్తిగత జీవితాలు లాగడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఈ నేపథ్యంలో ఇలాంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా అయితే వాళ్ళకి పరువు నష్టం దావా వేయాలని మరి నిర్ణయించుకున్నారు. ఇప్పటికే నాగార్జున కొండా సురేఖపై క్రిమినల్ చర్యలతో పాటు మరి పరువు నష్టం దావా కూడా వేసిన సంగతి తెలుస్తోంది. అయితే నిజంగానే సమంత గురించే కాకుండా నాగార్జున చైతన్య విషయం కూడా అక్కడ చాలా దారుణంగా ప్రస్తావించింది. మరి ఎన్ కన్వెన్షన్ సెంటర్ కి సంబంధించి అనుమతుల కోసమని మరి దాన్ని కూల్ చేయాల్సినటువంటి ఛాన్స్ వస్తే మరి సమంతని బ్లాక్మెయిల్ చేసి తనని తన దగ్గరకు రప్పించుకోవాలని, అలా లేని పక్షంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ని కూలదీస్తానని చేయమంటే మరి తన ఇంకా వేరే ఆప్షన్ లేక తన కోడలైనటువంటి సమంతని నాగచైతన్య అయితే తన భార్యని మరి ఆ మంత్రి దగ్గరికి పంపించడాన్ని అంగీకరించినట్టుగా ఆమె కొండా సురేఖ నిర్లజ్జగా చేసిన ఆ వ్యాఖ్యలని చాలా హేయమైనవని, ఒక మహిళని ఇంత నీచంగా మరి మాట్లాడడం పబ్లిక్ లో మీ రాజకీయ విమర్శల కోసం ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి యొక్క గౌరవాన్ని ఇలా హననం చేసే హక్కు ఎవరికీ లేదంటూ మండిపడ్డారు మన ఎన్టీఆర్.